దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 17th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. 2 Corinthians chapter 1 and verse 3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొగు దేవుడు స్తుతింపబడునుగాక. Let me read this in English. Blessed be God, even the Father of our Lord Jesus Christ, the Father of mercies and the God of all comforts. The God of all comforts. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఈరోజు ప్రతి ఒక్కరము ఏదో ఒక విషయంలో ఆదరణ కావాలి. అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్య విషయంలో ఆదరణ కావాలి. అప్పు బాధల్లో ఉన్నవారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నారు, ఫైనాన్సెస్లో ఆదరణ కావాలి. కుటుంబ సమస్యలు ఉన్నవారు కుటుంబ సమస్య విషయంలో ఆదరణ కావాలి. ఉద్యోగం లేని వారు ఉద్యోగ విషయంలో ఆదరణ కావాలి. వ్యాపార నష్టంలో ఉన్నవారు వ్యాపారంలో ఆదరణ కావాలి. ఈరోజు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఏ దేవుణ్ణైతే మనం స్తుతిస్తున్నామో, ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో, ఆ దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించేవాడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ ఆల్ comfort. Let me read this in Hindi. दूसरा कोरिन्थियों का पत्र, उसमें पहला अध्याय और 3रा वचन. हमारे प्रभु यीशु मसीह के परमेश्वर और पिता को धन्यवाद हो, जो दया का पिता और सब प्रकार की शांति का परमेश्वर है. सब प्रकार की शांति का परमेश्वर. आज आप किसी चीज में आपको शांति चाहिए, परमेश्वर सब प्रकार का शांति आपको दे सकता है. ऐसा कहीं कुछ भी नहीं है जो शांति वो नहीं दे सकता है. सब प्रकार का शांति दे सकता है. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవునైతే ఆరాధిస్తున్నామో ఆయన సమస్తమైన ఆదరణను అనుగ్రహించువాడు. డూ యూ వాంట్ టు రిసీవ్ ద కంఫర్ట్? ఈరోజు ఆదరణ పొందుకుందామా? పొందుకుందాం. కావాలి, నాకు కావాలి, మీకు కావాలి, మనకు కావాలి, ఈ ప్రపంచానికి కావాలి, దేశానికి కావాలి ఆయన అనుగ్రహం. లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆదరణ పొందుకోకపోతే కుమిలిపోతాము, మనం బాధలో వెళ్ళిపోతాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనో దుఃఖానికి గురైపోతాం. కానీ ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చేయిపట్టి లేపుతున్నాడు. నీ 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 పాదములు బండ మీద స్థిరపరచుచున్నాడు. గుంటలో నుంచి నేను లేపుతున్నాడు, అప్పుల్లో నుంచి నేను లేపుతున్నాడు, అనారోగ్యంలో నుంచి నేను లేపుతున్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు మునిగిపోయావో, ఏ పరిస్థితిలో కృంగిపోయావో, ఆ పరిస్థితిలో నుంచి నేను లేపుతున్నాడు. ఎందుకంటే సమస్తమైన ఆదరణ అనుగురించి దేవుడు నీ దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ బిడ్డలందరికీ ఆదరణ మీరు దయచేసి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకొని నాయన, అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి యేసు ప్రభు నామములో వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి ప్రభా, జాబ్స్లో, బిజినెస్లో మీ కంఫర్ట్ కొరకు, మీ ఆదరణ కొరకు స్తోత్రం. ప్రతి ఒక్కరు జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రం. బిజినెస్ నష్టాల నుంచి నీ బిడ్డలందరూ విడిపించబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ ప్రభా, హాస్టల్స్లో, విదేశాల్లో చదువుకుంటున్న వారు వారి చదువుల్లో మీ ఆదరణ కోరుకుంటున్నాం నాయన. ఎంతో స్ట్రెస్తో ఉన్నారు ప్రభా, అనేక మంది భయంతో ఉన్నారు, వారందరూ నీ ఆదరణ పొందుకొని దేవ వర్ధిల్లినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధిలింపచేసిన స్తోత్రం. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు వారి పరిచయలో ఆదరణ పొందుకొని ప్రభా గొప్ప పరిచయం చేయటకు సాయం చేయని ఆదరణ. పరిచయలో చాలా మంది దేవతని ప్రభా బాధలో ఉన్నారు, చేయలేక దుఃఖపడుతున్నారు. ఈరోజు నాయన వారు ఆదరణ పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నగా దేశాన్ని దీవించి రక్షింపబడిన ఆయన ఆదరణ పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీవన్న అడుగుడి నీ కీబడును ప్రభా, ఆదరణ అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్కరు ఆదరణ అడుగుచున్నాం ప్రభా, ప్రతి ఒక్కరు ఆదరణ వెతుకుతున్నాం, ప్రతి ఒక్కరు ఆదరణ తట్టుతున్నాం ప్రభా. నువ్వు తెరిచినందుకు స్తోత్రం, మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మహిళల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మన శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై
ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.